బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాము. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు చెప్తున్నాడు తన శిష్యుల వైపు, నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలని చెప్తున్నాడు. ఇక్కడ శిష్యుడికే చెప్తున్నాడు. అదే మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం కూడా ఒకసారి చూసుకుందాము. మార్కు సువార్త ఒక్క సెకండ్ అమ్మా. లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదవమను. లూకా సువార్త ఎవడైనను 27, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆయన్ని వెంబడించాలంటే సిలువను ఎత్తుకొని వెంబడించాలి అని చెప్తున్నాడు. యేసుక్రీస్తుని వెంబడించటం అంటే తన శిష్యుల్ని పిలిచి తన శిష్యులకి ఏం చెప్తున్నాడంటే, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుక్రీస్తుని వెంబడించటం అంటే యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తుతో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నడుపుకునే విధానంలో నీకు అనేకమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో నువ్వు నడుస్తూ ప్రతి దినము దేవుణ్ణి నమ్మకంగా జీవిస్తేనే, వెంబడిస్తేనే నువ్వు ఆయన శిష్యుడివి అన్న సత్యాన్ని చెప్తున్నాడు. అంటే శిష్యుడు అనే పదానికి అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుని ఎటువంటి పరిస్థితుల్లో అయినా నమ్మకంగా వెంబడించేవాళ్ళు యేసుక్రీస్తు శిష్యుడు. అంటే ఇక్కడ శిష్యులకు ఏం చెప్తున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మరి మీరు యేసుక్రీస్తుని ఎలా వెంబడిస్తున్నారు అంటే ఆత్మీయ జీవితంలో మీరు ఎలా కొనసాగుతున్నారు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. యేసుక్రీస్తు ఆరోహణమయ్యేటప్పుడు అపోస్తలులకు ఏం చెప్తాడంటే, సమస్తం అంటే అన్ని చోట్ల సువార్తని ప్రకటించి శిష్యులను తయారు చేయమని చెప్తాడు. శిష్యుల్ని తయారు చేయమని చెప్పినప్పుడు ఆ శిష్యులు ఎలా జీవించాలనేది చెప్తూ నన్ను వెంబడిస్తూ జీవించాలని చెప్తున్నాడు. యేసుక్రీస్తు నువ్వు ఎలా వెంబడిస్తున్నావు అనేది మిమ్మల్ని పరిశీలించుకుంటే, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలని చెప్తున్నాడు. సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే మనం చూసుకుందాం, మనము ఈ లోకానికి రాకముందు రకరకాలైన జీవిత విధానములతో మనం జీవించాం. అయితే యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో మన గతం మొత్తం వదిలేసేసి వర్తమానంలో దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తున్నాం. ఆ జీవిస్తున్నప్పుడు నీకు ఈ లోకంలో రకరకాలైన కష్టాలు వస్తాయి, రకరకాలైన బాధలు వస్తాయి, రకరకాలైన ఇబ్బందులు కుటుంబం నుంచి రావచ్చు, సమాజం నుంచి వచ్చు, చర్చిలోనే రావచ్చు. రకరకాలైన ఇబ్బందులు వచ్చినా కానీ దాంట్లో కూడా ఆయనతో నమ్మకంగా నువ్వు జీవిస్తేనే ఆయన శిష్యుడివి అన్న సత్యాన్ని చెప్తున్నాడు. మరి మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయనకి నమ్మకంగా జీవించారా లేదా? ఆ టైంలో మరలా లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో వాళ్ళని సంతోషం పెడతాం కోసమో దేవుణ్ణి బాధ పెట్టేవా లేదనేది చూస్తా ఉంటాడు. అయితే ఈ యేసుక్రీస్తు ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పాడంటే, అదే అధ్యాయంలో అంటే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? అంటే ఒక మనుష్యుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి నీయగలడు? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుంటాడు, ఆస్తి సంపాదించుకుంటాడు, జ్ఞానం సంపాదించుకుంటాడు, పేరు సంపాదించుకుంటాడు, పరపతులు, బంధువులు, అంత పెద్ద సామ్రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. కానీ తను చనిపోతాడు. తను చనిపోయినప్పుడు తనకి ఈ సంపాదన మూలంగా ఈ లోకంలో ఈ పేరు కానీ, ప్రఖ్యాతులు కానీ, సంపాదన కానీ, లేకపోతే అన్ని సంపాదించుకుంటా అన్ని వదిలేసేసి వెళ్ళిపోవాలి కదా. ఒక మనుషులు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతడికి లాభం ఏంటి అని ఈ వాక్యం విని చాలా మంది దేవుణ్ణి నమ్ముకొని తమ జీవితాన్ని దేవుడి కోసం సాక్రిఫైస్ చేసిన దైవ భక్తులు చాలా మంది ఉన్నారు. లోకమంతా సంపాదించుకున్న తర్వాత నీ ప్రాణం నరకానికి వెళ్తే
నువ్వు ఎందుకోసం కష్టపడుతున్నావన్న సత్యాన్ని నీకు తెలుసా అని దేవాది దేవుడు వెలువాడా అని నిన్ను చూసి నవ్వుకున్నప్పుడు, ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, నా ప్రాణము చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఎవరైతే ఆలోచిస్తారో ఆ వ్యక్తి యేసుక్రీస్తుని వెంబడించడం నేర్చుకుంటారు. ఇక్కడ లోకంలో నీకు ఏది ఉన్నా, పేరున్నా, ప్రఖ్యాతులున్నా, ఆస్తుందా, అందం ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఏదైనా ఇక్కడే వదిలిపెట్టేసేసి వెళ్ళిపోవాలన్న వాస్తవాన్ని, సత్యాన్ని ఏ వ్యక్తి అయితే గ్రహిస్తాడో, వీటన్నిటికీ అతీతమైన దేవుడి యొక్క ఆలోచనలో, దేవుడి యొక్క సంకల్పములో, దేవుడి చిత్తములో ఉన్న నీ ఆత్మని రక్షించాలనే బలమైన కోరికని ఏ వ్యక్తి అయితే తెలుసుకొని అదే ఆత్మీయ జీవితంలో మహోన్నతమైన సత్యమో, నా ఆత్మని నేను రక్షించుకోవాలి, ఆ ఆత్మని రక్షించుకోవాలంటే నేనే మార్గమో, నేనే సత్యమో, నేనే జీవం అని చెప్పిన నజరేయుడైన యేసు వైపు చూస్తూ ఆయన ద్వారా నీ ఆత్మని రక్షించుకునే మార్గాన్ని ఏ వ్యక్తి అయితే తన జీవితంలో మొదలు పెడతాడో ఆ వ్యక్తి దేవుడికి ఇష్టమైన బిడ్డ, శిష్యుడు అని చెప్తున్నాడు. అంటే నీ ప్రాణాన్ని ఈ లోకంలో నీ జీవితం తర్వాత నీ ఆత్మని రక్షించుకునేదే ఆత్మీయమైన జీవితము. ఇదే సర్వోన్నతమైన ఉన్నతమైన మార్గము అని చెప్పి ప్రపంచంలో ఇంతకు మించిన గొప్ప మార్గము లేదని ఆధ్యాత్మికంగా దైవ భక్తులు చెప్తూ ఉంటారు. మనం ఈ జీవితంలో ఆ సత్యాన్ని గ్రహించిన రోజు నిజముగా యేసుక్రీస్తుని మనసుతో, ఆత్మతో, సత్యముతో ఆరాధించడం అనేది నేర్చుకుంటున్నారు. మనం ఎందుకు వెంబడిస్తున్నాము? యేసుక్రీస్తుని ఇక్కడ చాలా మంది ఎందుకు వెంబడిస్తున్నారు తెలుసా? ఆహారం ఇస్తాడని వెంబడిస్తున్నారు, రోగాలు తగ్గిస్తాడని వెంబడిస్తున్నారు, వాళ్ళకి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తాడని వెంబడిస్తున్నారు, ఇంకా ఇంకా ఏదో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, నీళ్లను ద్రాక్షరసంగా చేస్తున్నాడు, లేకపోతే చేపల్ని పట్టుకునేటట్లుగా వాళ్ళ సంపాదనని ఇంకా వృద్ధి పొందిస్తున్నాడు అనే రకరకాలైన ఆలోచనలతో దేవుణ్ణి వెంబడిస్తున్నట్లు, దేవుడు వీటన్నిటికంటే ఉత్తమమైనది తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి, నా శిష్యుడు అనేవాడు ఇలాగ ఉండాలని చెప్తాడు. దీనికి అసలు యేసుక్రీస్తు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనలాంటి వాళ్ళ భక్తి జీవితాన్ని చూసే చెప్పాడు. పైన మీరు ఇంటికెళ్ళి చదువుకోండి, పైన పేతురు భక్తుడిని నేను ఎవరనుకుంటున్నానంటే, నువ్వు క్రీస్తువి, అభిషక్తుడివి, దేవాది దేవుడి కుమారుడివి, సర్వోన్నతుడివైన జీవము కలిగిన దేవుడి కుమారుడు అని చెప్తాడు. ఓకే, వెల్ అండ్ గుడ్, నేను దేవుడిని అని చెప్పావు, చాలా గొప్ప విషయం చెప్పావు అంటాడు. మళ్ళీ వెంటనే యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఇదే 21వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అప్పటి నుంచి తాను యెరూషలేముకు వెళ్లి పెద్దల చేతనో, ప్రధాన యాజకుల చేతనో, శాస్త్రుల చేతనో అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయి మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగా, కానీ అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనకకు పొమ్ము అని చెప్తాడు. అంటే నువ్వు మహోన్నతుడైన దేవుడివే అని చెప్తాడు, నజరేయుడైన యేసు అని చెప్తాడు, నువ్వు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు అని చెప్పిన ఆ వ్యక్తి యేసుక్రీస్తు మనందరికీ విమోచన క్రయధనముగా చనిపోతాను, నేను హింస పొందుతాను, శ్రమ పొందుతాను, చనిపోతాను, తిరిగి లేస్తానంటే దాన్ని మటుకు నమ్మడం, అది జరగకూడదు, అది జరగకూడదు అని దేవుడిని గద్దిపిస్తా ఉంటాడు. అంటే దేవాది దేవుడు మనందరి కోసం శ్రమపడి పాప పశ్చాత్తాపంగా, పాప క్రయధనముగా చనిపోయి మనందరికీ విమోచన ఇస్తానని చెప్తుంటే, ఆ విమోచన క్రయధనం అంటే ఒక పాపి రక్షింపబడే విధానము జరగకుండా, అలా జరగకూడదని చెప్పేసి సాతానికి ప్రతినిధిగా హెచ్చరిస్తున్నాడు. మీరంతా కూడా దేవుడు అంటే ఇష్టమే, దేవుడిని ఇష్టమే, కానీ దేవుడి యొక్క సిలువ, ఆ శ్రమల్లో మీరు నడవడం మూలంగా మీ జీవితము నవీనమైన ఆత్మీయ జీవితంలో, మీ పాప పెక్కిలమైన జీవితము పవిత్రతగా సంతరించుకొని దేవుడితో ఇంకా మహోన్నతమైన దేవుడికి నచ్చిన బిడ్డలుగా తీర్చిదిద్దే విధానాన్ని ఈ లోకంలో ఎవరు ఒప్పుకోట్లా. నాకు ఎటువంటి కష్టము రాకూడదు, నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, నాకు ఎవరు దూషించకూడదు, అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను ఘనంగా పలకరించాలి, నన్ను అందరూ గొప్పగా చూడాలని ఒక విధమైన క్రైస్తవ భక్తి భావం ప్రపంచంలో ప్రబలిస్తుంది. అందరూ నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? దేవుడి దగ్గరికి రా.
నువ్వు గొప్పగా నీ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి అనుకుంటున్నావా దేవుడి దగ్గర? నిన్న నువ్వు మంచం మీద పడిపోయి ఉన్నావా? దేవుడి దగ్గర ఈరోజు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇదే వాక్యమైపోయి ప్రపంచాన్ని, క్రైస్తవ్యాన్ని అసలు దేవుడు చెప్పని మార్గంలోకి తీసుకెళ్లిపోయి నయ వంచనతో దేవుడి వాక్యాన్ని సాతానికి ప్రతినిధులుగా చెప్తూ దేవుడు చెప్పిన వాక్యాన్ని ప్రపంచానికి చాటించట్లేదు. నీవు పొందే ప్రతి శ్రమలో, నీవు వచ్చే ప్రతి కష్టంలో ఈ లోకం వైపు చూడకోకుండా దేవుడి దగ్గర మోకరించి, దేవుడి దగ్గర ప్రార్థన చేసి, దేవుడి ద్వారా దాంట్లో జీవితాన్ని పొందడం మూలంగా ఆయన మీద నీకు విశ్వాసంలో పరిణితి పొంది ఆయన మీద ఇంకా బాహుగా ఆయన అత్తుకొని ఉండటానికి అది ఇంకా ఎక్కువగా మీకు సహాయపడుతుందన్న సత్యాన్ని తెలుసుకోలేకోకుండా నాకు శ్రమలు రాకూడదు, కష్టాలు రాకూడదని దేవుడు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు దేవుడా, నువ్వు గొప్పోడు అంటున్నాను, నువ్వు గొప్పోడు అని పూజిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అంతవరకే కానీ నా జీవితంలో నిన్ను వెంబడించను, నాకు ఎటువంటి కష్టాలు రాకోకుండా క్రైస్తవురాలనే పేరు పెట్టుకొని మాత్రమే నేను ఉంటానని క్రైస్తవ్యము ప్రపంచంలో ఉంది. ఇవాళ ఒక మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. 11 మంది దేశం తరపున ఆడుతూ ఉంటే 1,30,000 మంది చూస్తూ ఉంటారు స్టేడియంలో కూర్చొని. అంటే ఆడేవాళ్ళు ఎంతమంది? 11 మంది. ఆ స్టేడియంలో కూర్చొని చప్పట్లు కొట్టేది ఎంతమంది? 1,30,000 మంది పట్టే స్టేడియం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూస్తూ ఉంటారు. అంటే క్రైస్తవుడుగా నీ జీవితంలో ఆయన వెంబడిస్తూ శోధనలో, పోరాటంలో పరిగెత్తే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటే, ఆ పరిగెత్తే వాళ్ళని చూసి మా పాస్టర్ గారు బాగా చెప్తున్నారు, మా చర్చిలో గొప్ప పాటలు పాడతారు, మా పాస్టర్ గారికి స్వస్థతా వరం ఉంది, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే 1000 మంది సమ్మోహితులు అవుతారు అని చెప్పి పాస్టర్లను చూసి, చర్చిలను చూసి చప్పట్లు కొట్టే బ్యాచ్ ఎక్కువైపోయింది. అంటే స్టేడియంలో కూర్చొని ఆడెవడో 6 కొడితే నువ్వు చప్పట్లు కొడుతూ ఉంటావు, ఆడెవడో 4 కొడితే నువ్వు చప్పట్లు కొడుతూ, ఆడు పడిపోయాడు అనుకో నువ్వు ఏడుస్తూ ఉంటావు. అంటే మన జీవితం ఎలాగైపోయిందంటే, ఎవరో మీరు దావీదు గొర్రెల కాపరిగా ఉండి ఆ గొడ్ల చావడిలో నుంచి రాజుని చేశాడు, నిన్ను కూడా చేస్తాడంటే ఎంత ఆనందమో తెలుసా? యేసుక్రీస్తు పరలోకాన్ని నీ కోసం విడిచి వచ్చి మానవ మాతృడుగా, గొర్రెల కాపరిగా, అంటే ఒక గొర్రెల సేలలో, పశువుల పాకలో పుట్టి సాధారణమైన జీవితాన్ని జీవించి సిలువ మీద చనిపోయాడని చెప్పడానికి చాలా మంది అవమానంగా ఫీల్ అవుతున్నారు క్రైస్తవులు, బోధకులు. ఎందుకంటే అంత బీదవాడా మీ యొక్క దేవుడని. అంటే గొప్ప లేని మనుషుల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లిపోయి చప్పట్లు కొట్టి భజన చేసే ఉద్దేశంతోనే క్రైస్తవ్యం ప్రపంచంలో ప్రకటించబడుతుంది. కానీ ఆ పోరాటంలోకి దిగి విజయం సాధించాలనే తపన ఉన్న క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. నీది ఏ భక్తి జీవితమో నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవుడు విశ్వాస జీవితంలో నిన్ను యోధుడుగా ఉండమన్నాడు, పోరాడమన్నాడు. పోరాడి ప్రతి దాంట్లో విజయం సాధిస్తూ దేవుడి చేత చప్పట్లు కొట్టబడే వ్యక్తిగా నిన్ను కీర్తించడానికి తన యొక్క కుమారుడి ఆధిక్యతనిస్తే స్టేడియంలో కూర్చొని చప్పట్లు కొట్టే క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం. నీ జీవితంలో ఏం అనుభవం ఉంది? ఏ విషయంలో నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకున్నావు? దేవుడితో ఏం సహవాసం చేశావు? ఏం బాధలు వచ్చినాయి? ఏం కష్టాలు వచ్చినాయి? ఏ విషయంలో నువ్వు విజయం సాధించావు? నీకేమన్నా ఆత్మీయమైన వరాలు ఉన్నాయా? ఏ వరమన్నా ఆత్మఫలంలో ప్రేమ అనే పదాన్ని నువ్వు దాటావా? అసలు ప్రేమించడాన్ని దాటావా? మిగతా 9 రావడం సంగతి కాదు. కృపావరాల్లో ఏదైనా ఒక వరం దేవుడు నీకు ఇచ్చాడా? ఎన్ని సంవత్సరాలైంది మనం చర్చికి వచ్చి? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకుంటున్నావు? నీ పిల్లోడే 1st క్లాస్ నుంచి 2nd, 3rd, 4th చాలా మంది పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కానీ మనం క్రైస్తవ్యంలో ఓనమాలు స్థాయిలోనే ఉన్నాము. నీలో ఎందుకు దేవుడు నిన్ను అభివృద్ధి చేసి నీకు ఆత్మీయమైన ఫలాలు ఇవ్వట్లేదు? నీకెందుకు బుద్ధి వాక్యం రావట్లేదు? నీకెందుకు జ్ఞాన వాక్యం రావట్లేదు? నీకెందుకు ప్రవచన వరం లేదు? నీకెందుకు స్వస్థత వరం లేదు? ఇంకోళ్ళ గురించి భారంతో ప్రార్థించే దేవుడి యొక్క తలాంతు నీకు ఎందుకు లేదు అని ఆలోచిస్తే మనము చప్పట్లు కొట్టడానికే పనికొస్తాం. స్టేడియంలో కూర్చొని చప్పట్లు కొట్టే అక్కడే ఉన్నాము. కానీ నీ జీవితంలో పోరాడటం అనేది ప్రారంభించలా, ఆయన వెంబడించడం అనేది ప్రారంభించడానికి నీకు ఇష్టం లేదు. ఎందుకంటే కష్టాలు వస్తాయి. మనకు నచ్చినట్లుగా ఇంట్లో సామాన్యంగా ఏదో విశ్వాసం లేకుంటే ఏముండదు. కానీ ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చి సాక్షిగా
నీ సమాజంలో నీ స్నేహితులకు కానీ, నువ్వు చేసే పని చేసే చేతే కానీ, నీ ఎవరికైనా బంధువులకు కానీ, నువ్వు వేసే నిజమైన దేవుడు ఆయన నమ్ముకున్నాను, నా జీవితంలో ఫలానాది చేశాడు, నువ్వు కూడా నమ్ముకో అని చెప్పు. నీకు హింస స్టార్ట్ అయింది. ప్రతి వాళ్ళు నేను హేళన చేయటం మొదలు పెడతారు. ప్రతి చోట నీకు అవమానం ఎదురవుతుంది. కానీ దాన్ని మనం ఒప్పుకోం. ఎందుకంటే సాక్షిగా ఉంటే అవమానం వస్తుంది కాబట్టి మనం ఎక్కడా సాక్షిగా ఉన్నాం. అదేదో రహస్యమైన విశ్వాసిలాగా మనల్ని మనం కాపాడుకోవటానికి జీవితకాలం అంతా మనం చివరికి ఈ జీవితాన్ని వదిలేదాకా నీ విశ్వాసాన్ని కాపాడుకొని నీ ఆత్మని రక్షించుకోవడానికే నీ జీవితం అంతా అయిపోతుంది. మరి నువ్వు ఎప్పుడు యోధుడులాగా మైదానంలోకి వచ్చి నువ్వు ఆటగాడిలాగా పోరాటం మొదలు పెడతావు? ఎప్పుడు వాళ్ళు దేశం కోసం ఆడుతున్నారు, దేశంలో పేరు ప్రఖ్యాతుల కోసమో, దేశాన్ని గెలిపించడం కోసం సర్వశక్తులు ఒడ్డి కోట్ల కొలది 130 కోట్ల మందిలో 11 మంది ప్లేయర్లుగా ఎన్నిక కాబడ్డట్లుగా కఠోరమైన శ్రమ చేసి, ఆ కఠోరమైన శ్రమలో ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఆ ఆట కథన రంగంలోకి వాళ్ళు ఎన్నికయ్యారు. నీ మహోన్నతుడైన దేవుడు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, నీ కోసం చనిపోయాడు. తన విలువైన మహా పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి నీ కోసం ఈ లోకంకి వచ్చి చనిపోయి నిన్ను విలువైన తన యొక్క బిడ్డగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే, అది కోసం నువ్వు ఈ జీవితంలో ఏం చేస్తున్నావు? రహస్యంగా ఉండిపోతున్నావా? ఒంటరిగా నిన్ను రక్షించుకోవడానికే చేతగాని వ్యక్తిలాగా నిన్ను నువ్వు మార్చుకొని అలాగే జీవిస్తున్నావా అని చూసుకో. ఎందుకు మన జీవితం అని ఒకసారి ఆలోచిస్తే, దేవుడి యొక్క ఉద్దేశం వేరు, దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశం వేరు, ఆయన చిత్తం వేరు. కానీ మనం ఎంచుకున్నది ఏంటంటే సుఖము, సంతోషము, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. క్రైస్తవుడిగా మారిన తర్వాత మన జీవితంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఏ బాధ రాకూడదు. రోగాల్ని నయం చేసే దేవుడు, మన జీవితాల్లో కష్టాల నుంచి మనల్ని ఓదార్చే దేవుడు, మన కుటుంబానికి అండగా నిలిచే దేవుడు అంతవరకే. కానీ దేవుడు అంతకంటే ఎన్నో కోట్ల రెట్లు శక్తికి సంపన్నుడు అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని వెంబడించడం అంటే ఎలా వెంబడించాలనేది మీకు అర్థం కావట్లా. దేవుని ఏదో దేవుడు 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 అని ఆదివారం చర్చికి రావడం కాదు, బైబిల్ చదవడం కాదు, ప్రార్థన చేయడం కాదు. నీ యొక్క మనస్సుని ప్రతి క్షణం ఆకాశం నుంచి దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ప్రతి సెకను నువ్వు నమ్మకంగానే ఉండాలి. నీ హృదయ అంతరంగంలో ఆయన కోరుకున్న స్వభావం ఉండాలి. అప్పుడే నీవు ఆయన బిడ్డవు. ప్రతి క్షణం ఆయన నేను చూసినప్పుడు ఆకాశం నుంచి చర్చిలో ఉన్నప్పుడే పవిత్రంగా ఉండటం కాదు, లేకపోతే ఏదన్నా సహవాసంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండటం కాదు, లేకపోతే వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు నన్ను మంచిగా ఉండమంటున్నాడు కానీ నీ తలంపులు మంచి చేసుకోవడం కాదు. ఈ ప్రతి సెకను నువ్వు ఎక్కడ ఉన్న ఆకాశం నుంచి ఆ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు, దాన్ని శోధించినప్పుడు ఆయనకి నచ్చిన బిడ్డలాగా జీవించడమే భక్తి. దేవుడు నిన్ను చూసినప్పుడు ఆ భక్తి జీవితం ఆయనకి నచ్చింది కదా. భక్తి మనుషులకు సంబంధించిందా, దేవుడికి నీకు సంబంధించిందా? ఎవరికి సంబంధించింది? చర్చిలో మనంతా వస్తే క్రైస్తవులు అయిపోతామా? వీళ్ళంతా నేను భక్తులు అనుకోవాలా, లేదా సమాజంలో వాళ్ళు అనుకోవాలా? నీవు సేవించే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నువ్వు కనపరిచే దేవుడు ఆకాశం నుంచి నీ హృదయ అంతరంగాన్ని పరిశీలించినప్పుడు ఆ హృదయంలో ఆయనకి కావలసిన పవిత్రత కావాలి, ఆయనకు కావలసిన విధేయత కావాలి, ఆయనకు కావలసిన మంచితనము, జాలి, సహనము, ఆయన కరుణ, అలాంటి గుణాలని కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తే నీవు దేవుడికి నీ భక్తికి మెచ్చి నీవు నాకు ఇష్టమైన బిడ్డవని చెప్తాడు. నీ జీవితమును సంతోషంతో నింపుతాడు. అది భక్తి అంటే. మనం బైబుల్ చదవడం కాదు, ప్రార్థన చేయటం కాదు, సహవాసంలో రావడం కాదు. ఇవన్నీ అవసరమే. ఇవన్నీ దేవుడు ఏర్పాటులో, ఆయన నియమాల్లో ఉన్నవే. కానీ ఆకాశం నుంచి ఏ సమయంలో అయినా నువ్వు ఎక్కడ ఉన్నా, అది పవిత్రమైన స్థలమే కావచ్చు, పవిత్రం కాకుండా వేరే స్థలాలే కావచ్చు, కానీ నీ హృదయ అంతరంగాన్ని దేవుడు శోధించినప్పుడు నేను ఆయనకి నమ్మకంగా ఉన్నానా, ఆయన నన్ను మెచ్చుకుంటున్నాడా, ఆయన ఆశీర్వాదానికి పాత్రుడుగా ఉండే ఆ యోగ్యత నాకు ఉన్నదా లేదా అనేది నువ్వు ఆలోచించుకొని ప్రతి సెకను మెలకువతో, భయముతో, పాపము చేయటానికి భయపడిపోయి ఆయనతో నమ్మకంగా జీవించడమే ఆయన వెంబడించడం అంటే అది ఎటర్నల్, అనంతం, ఇన్ఫినిట్. దానికి ఒక ఎండ్ అంటూ ఉండదు, పాయింట్. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఆఫీస్లో ఉంటా, 10కి వెళ్తా, 5కి వచ్చేస్తా. 10 to 5 ఉద్యోగం, తర్వాత 5 తర్వాత నన్ను ఎవడు ఆఫీసులో అడగడం. కానీ దేవుడికి నీకు ఉన్న సంబంధం ఏంటంటే నీ జీవిత కాలమే కాదు,
శాశ్వతమైనది. పరలోక రాజ్యంలో కూడా నిన్ను సృజించిన క్షణము నుంచి జీవితం నమ్మకంగా ఆయనతో ఉంటే పరలోక రాజ్యంలో కూడా శాశ్వత కాలము ఆయన నిన్ను చూసి మెచ్చుకొని ఆయన సంతోషపడుతూ ఆనందిస్తూ ఉంటాడు. ఆయనకి ఆనందం కలుగు చేస్తావో దుఃఖం కలుగు చేస్తావు అనేది నీ ఇష్టం. దేవుడు ప్రతిదీ మనకే ఛాయిస్ వదిలిపెట్టాడు. అవ్వ ఆదాములు ఏమన్నాడు? నాకు నచ్చినట్లుగా ఉంటే ఈ వనంలో ఉంటారు, నచ్చకపోతే ఆ వనం నుంచి బయటికి పంపించేస్తాడు. పేరుకి దేవుడు కుమారులు కుమార్తె. దేవుడు మొదటి సృష్టించింది ఆదాముని అవ్వనే. ప్రపంచమంతా ఈ రోజుకి కూడా చెప్పుకుంటున్నారు, కానీ దేవుడి మనసులో నుంచి వాళ్ళు లేరు. దేవుడి మనసులో నుంచి వాళ్ళని తీసేసేసి బయటికి నెట్టేశారు. ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు లేరు. శారీరకమైన జీవితం ఏదో జీవించాలి కాబట్టి జీవిస్తున్నారు, కానీ ఆత్మీయమైన జీవితంలో దేవుడితో సహవాసం నుంచి కోల్పోయారు. మీ జీవితంలో కూడా దేవుడితో సహవాసంలో ఉన్నారా లేదో పరీక్షించుకోండి. దేవుడితో సహవాసం అంటే ఎల్లప్పుడూ నీ మనసు నిష్కల్మషంగా ఆయనతో ఉండాలి. అది ఆత్మీయమైన జీవితం. ఏ వ్యక్తి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ చదువు నువ్వు. నా హృదయంలో పాపము ఉండకోకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో, నేను పాపం చేయకోకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నా అంటే, దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకుని నువ్వు ఎప్పటికీ పాపం చేయవు. నువ్వు ఎప్పుడు దేవుడికి నచ్చినట్లుగానే ఉంటావు, సమాజం మెచ్చేటట్లుగా ఉంటావు, కుటుంబానికి ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావు. అలాంటి జీవితంలో ఉండటానికే దేవుడు అలాంటి వ్యక్తి శిష్యుడు అంటున్నాడు. నన్ను వెంబడించేవాడు. వెంబడించడం గురించి మనం ఆలోచిస్తే, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ అధ్యాయం చదువుకున్న. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు చదువమ్మా. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు గాని, ఏలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించిన. ఫరో కుమార్తె కుమారుడు, ఆ రాజ్యానికే కుమారుడు. ఆ దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసల్ని చూసి, అయ్యో వీళ్ళంతా నా సహోదరులు కదా, బానిసలుగా ఉన్నారు కదా అని అక్కడ అల్పకాల పాప భోగాలు అన్న పదాన్ని మీకు అర్థమైతే ప్రతి వ్యక్తి దేవుడికి లోబడతాడు. అల్పకాల పాప భోగాలు. రాజు కుమార్తె, రాణి కుమార్తె అంటే రాజు యొక్క కుమార్తె కుమారుడుగా పెంచుకుంటుంది. ఆ రాజ్యంలో అన్ని అతనికి అందుబాటులోనే ఉంటాయి. ఏదైనా తనకి అందనదంటూ లేదు. కానీ అలాంటి లౌకికమైన జీవితంలో లభించే ప్రతి దాన్ని అతను ఏమన్నాడు? అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో నింద అనుభవించుట గొప్ప శ్రేష్టమైనదనుకొని అవన్నీ వదిలివేసి వచ్చాడు. అంటే దేవుణ్ణి వెంబడించడం అంటే ఈ లౌకికమైన ప్రతి దాంట్లో లోకంలో నీకు గొప్ప గొప్ప స్టేటస్లు ఉండొచ్చు, గొప్ప గొప్ప నువ్వు అతిశయిస్తూ ఉండొచ్చు, నువ్వు గొప్ప గొప్ప లోకంలో గొప్ప ఉన్నతమైన పదవులు అలంకరిస్తూ ఉండొచ్చు. కానీ వాటన్నిటికంటే దేవుడి ప్రజలతో దేవుడితో జీవించడమే శ్రేష్టమని, అవన్నీ దేవుడు నీ జీవితంలో నీకు ఆశీర్వాదకరంగా ఇచ్చిని అని తలంచి దేవుని ప్రజలతో నింద అనుభవించడం శ్రేష్టమని మోషే వచ్చేశాడు. మరి నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వేం చేశావు? ఈ లౌకికమైన జీవితం కంటే దేవుడితో జీవించే ఆత్మీయ జీవితం శ్రేష్టమైనదనే తలంపు నీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? లేకపోతే ఈ లోకంలోనే జీవించాలంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే మాకు ఈ లౌకికమైన జీవితంలో ఆశీర్వాదాలు వచ్చి ఇక్కడ క్షేమంగా ఉంటాననే తాత్పర్యంతో నువ్వు దేవుడిని నమ్ముకున్నావా? ఏది నిజమో నిన్ను నువ్వు పరిశీలించుకో. అంటే లౌకికమైన జీవితంలో సంతోషాల కోసం దేవుడిని నమ్ముకున్నట్లయితే అది తాత్కాలికమైనదే. కానీ దానికంటే శ్రేష్టమైన దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలంటే దాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి. కష్టాలైనా మోషే తర్వాత వచ్చాక ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. రాజప్రసాదాన్ని వదిలేశాడు, బయటకు వచ్చాడు. 40 సంవత్సరాలు మేకల్ని గొర్రెల్ని కాసుకున్నాడు. తర్వాత 40 సంవత్సరాల ప్రజల్ని నడిపించాడు ఎడారుల్లో. ఎన్ని కష్టాలు! తిడుతూనే ఉన్నారు, హింసిస్తూనే ఉన్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఎన్ని కష్టాలు అనుభవిస్తూ 80 సంవత్సరాలు దేవుడి కోసం జీవించాడు.
అయితే ఐగుప్తులో రాజభోగాలతో అతడిని సమాధి చేసేవాళ్ళేమో కానీ ఇక్కడైతే దేవాది దేవుడు అతన్ని సమాధి చేసినట్లుగా అంత గొప్ప యోగ్యతను పొందాడు. అది వెంబడించడం అంటే నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నేను వెంబడించాలంటే ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వచ్చే ప్రతి శ్రమ నుంచి, కష్టం నుంచి, ఒక క్రికెట్ ప్లేయర్ ఎలాగైతే సెలెక్ట్ అవ్వాలంటే ఎంత నిరంతరము కష్టపడి శ్రమపడి వార్చుకొని తను ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చి నిలబడి గ్రౌండ్లో పోరాటానికి మొదలు పెడతాడో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ పరుగు పందెంలో పోరాడే యోధుడుగా ఉండాలంటేనే ఎంతో కష్టపడాలనే దైవికమైన మర్మాన్ని తెలుసుకొని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడి యొక్క సంకల్పము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు నేను చదువుతాను. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకోండి. శ్రమ పడటం అనేది ఆయుధంలాగా ధరించుకోవాలి. శ్రమని మీరు బాధగా చూడొద్దు. ఈ లోకంలో ఎప్పుడైతే నువ్వు శ్రమ పడతావో దేవుడి చేత రెండింతలు ఆశీర్వదించబడతావు అని చెప్పి మత్తయి సువార్త ధన్యతల్లో చివరి ధన్యతగా ఉంటుంది. అంటే అట్టి మనసును ఆయుధముగా ధరించుకోడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగతా కాలం ఇక మీదటను మనోజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసరముగా నడుచుకున్నట్లు పాపముతో చోలి నేమియు నుండక ఉండను. అంటే ఈ లౌకికమైన ఆశల ప్రకారం జీవించుకోకుండా దేవుని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావు దేవుడితో వెంబడించేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమేమి వదిలేస్తారో తర్వాత దాంట్లో ఉంటాయి. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లలతో కూడిన ఆడపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహారాధన పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము చొప్పున నెరవేర్చుచుండుటే గతించిన కాలమే చాలు. అంటే గతంలో నువ్వు ఇలా జీవించావు, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు వెంబడించడం మొదలు పెడతావు వాటన్నిటినీ వదిలిపెట్టి దేవుడి ఇష్టానుసారమైన వ్యక్తిలాగా జీవించడానికి ప్రయత్నిస్తావు. అంటే తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే తన్ను తాను తగ్గించుకుంటాడు. ఉపేక్షించుకోవడానికి దేవుడు ఈ లోకంలో సౌలు భక్తుడన్నాడు. సౌలు భక్తుడు దేవుడిని నమ్ముకోకముందు సర్వ సైన్యాధ్యక్షుడు, ఒక గొప్ప ఉద్యోగం, సైన్యానికి అధ్యక్షుడు. అతని చుట్టూతో 50 మంది 100 మంది బంట్రోతులు ఉంటారు. ఎంతమంది నాకు తెలియదు, కానీ ఆ సైన్యం అంతా అతన్ని కాపలా ఉంటూ తను చేస్తా ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడు సందర్శించాడో అలాంటి జీవితం కంటే దేవుడి ప్రజల కోసం, దేవుడి కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ అంటే అతిశయించే గుణము. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత అతిశయించాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో నేను హెబ్రీయుడిని, నేను గొప్ప వంశపు వాడిని, నేను యూదుడని, ఎంతో మతనిష్ట కలిగి వాడిని, ధర్మశాస్త్రంలో ఎంతో అపారమితమైన జ్ఞాని నేను అతిశయించే ఆ పౌలు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నాడో, నేను అందరికంటే చాలా చిన్నవాడిని, నేను ఎంతో దుర్మార్గుడిని, నేను హంతకుడిని, అయ్యో నేను హత్య చేశాను, దేవుడు ప్రజలను హింసించానని తన పాత తప్పిదాలన్నిటినీ వదిలిపెట్టేసేసి దేవుణ్ణి యథార్థంగా వెంబడిస్తుంటే ఎన్నో శ్రమలు కలిగినాయి, ఎన్నో కష్టాలు, ఎన్నోసార్లు రాళ్ళు తీసుకుని కొట్టారు, దెబ్బలు కట్టేసేసి కొట్టారు, చివరికి చంపేశారు. కానీ దేవుడి కోసం జీవించిన వ్యక్తిలాగా ఉంటాడు. మరి యేసుక్రీస్తుని చూడండి. చివరిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం చూస్తే బైబిల్ గ్రంథంలో ఎంతో అత్యున్నతమైన అధ్యాయం ఇది. దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడి స్వభావం ఎలా ఉండదనేది, అంటే ఎంతో దేవాది దేవుడు పరలోకంలో కోట్ల కొలది దేవదూతల చేత పరిశుద్ధుడని దివారాత్రములో కొనియాడబడుతున్న దేవుడు ఈ లోకానికి వచ్చి తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందరికీ చెప్తాడు. అంటే ఆ పైన అంతా ఉంటుంది. చదవమ్మా 14వ వచనం. ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను మరొకరు కడగండి. ఉపేక్షించుకోవటం అంటే ఇది పరాకాష్ట. దేవాది దేవుడు కోట్ల కొలది దేవదూతల చేత ప్రశంసించబడుతూ ఈ లోకంలో కూడా అప్పటికి చాలా మంది గణపరుస్తూ ఉంటే
సర్వ మానవాళిని రక్షించాలని ఈ లోకానికి మానవుడుగా వచ్చిన ఆ దేవాది దేవుడి యొక్క కుమారుడు ఈ లోకంలో చేసిన పని ఏంటి తెలుసా? అపవిత్రులవి ఎందుకు పనికి మాలిన గడ్డి పరక లాంటి మనుష్యుల యొక్క అప్పటికి పవిత్రతను కూడా సంపాదించుకోలేకుండా అపోస్తుల పిరికి వాళ్ళలాగా పారిపోతుంటే వాళ్ళ యొక్క పాదాలని కడిగిన దేవుడు. అంటే తను గొప్ప ఉన్నత తను మించిన స్థానం ప్రపంచంలో ఏది లేదు. అది తగ్గించుకొని ఈ లోకానికి రావటమే చాలా గొప్ప విషయం. ఆ స్థాయి నుంచి ఇంకా తగ్గించుకొని తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడగటం అంటే, అది ఉపేక్షించుకోవడం అంటే, నిన్ను నువ్వు తగ్గించుకోవడం అంటే, ఒక క్రైస్తవుడుగా ప్రతి క్రైస్తవుడు ప్రపంచానికి బోధకుడును ప్రభువునైన నేను మీకు చెప్తున్నా, నేను చేశాను, నీ జీవితంలో నువ్వు చెయ్యి అంటే ఏ క్రైస్తవుడు చేస్తున్నాడు? ప్రపంచ మానవాళ్ళ ఏ క్రైస్తవుడైనా నీకు ఇది బోధిస్తున్నాడా? నువ్వు ఇలాంటి ఉపేక్షించుకున్న జీవితాన్ని జీవించమని యేసు క్రీస్తు నీకు చెప్పాడు. అలాంటి జీవితాన్ని జీవించు. అది దేవుడు కోరుకున్న జీవితం. దేవుడు అనుసరించాడు, దేవుడికి ఇష్టడయ్యాడు. పరలోక రాజ్యంలో తండ్రి కుడిపాసిన ఆసీనుడయ్యాడు. నీవు కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తే నాకు ఇష్టడుగా ఉండి పరలోక రాజ్యంలో ఉంటావు అని దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి అతిశయాన్ని తగ్గించుకో, గర్వాన్ని తగ్గించుకో, నీలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని తగ్గించుకొని మానవుడిలాగా అందులో సాధు జీవిలాగా జీవించు అని నీ దేవుడు జీవించి ఆచరించి అనుసరించి జీవితంలో సిలువలో కూడా శ్రమలు పొంది హింస పొంది మాదిరికరముగా ఉండి నాలాగా నువ్వు జీవించు. నేను నీకు మాదిరిగా ఉన్నాను, నేను పొందిన శ్రమలను ఆయుధంగా చూసుకో, నా జీవితాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకొని నన్నే రోల్ మోడల్గా తీసుకొని నువ్వు జీవించు అంటే ప్రపంచంలో ఏ క్రైస్తవుడు యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్నాడు? మాకు ఆయన అవసరంలా. మాకు దావీదు కావాలి, ఎందుకంటే రాజు అయిపోయాడు. దానియేలు కావాలి, ఎందుకంటే రాజు అయిపోయాడు. యోసేపు కావాలి, రాజు అయిపోయాడు. శ్రమలు పొందకూడదు. మన జీవితంలో చిన్న కష్టం కూడా రాకూడదు. ఇదే క్రైస్తవ తాత్పర్యం అయితే మీరు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కాదు. నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తూ ఉంటావో నీ జీవితంలో శ్రమ ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. తిమోతి అంటే బైబిల్ గ్రంథంలో ఒక వచనం చదువుకున్నాము. 2 తిమోతి 3:12 తిమోతి రాసిన 2వ పత్రిక 3:12 సద్భక్తితో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుతారు. నువ్వు సద్భక్తి అంటే సరైన భక్తితో ఉంటేనే నీకు హింస వస్తుంది. నువ్వు భక్తి జీవితంలో మనుషులతో కలిసిపోయి పారంపర్యంగా వేషధారణతో ఇతరుల వ్యక్తుల్ని మెప్పించి వాళ్ళకి నచ్చినట్లుగా జీవించాలన్న అంతకాలమో నీకు ఎటువంటి శ్రమ రాదు. ఎందుకంటే వాళ్ళతో కలిసిపోయావు. నువ్వు కూడా లోకమే, క్రైస్తవుడివి, క్రైస్తవ అనే పేరు ఒకటి తగిలించుకున్నావే కానీ ఆంగ్లమో నువ్వు కాదు. సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ క్రీస్తు యేసునందు, లోకంలో కాదు, క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే స్వచ్ఛమైన నిజమైన పవిత్రమైన భక్తి జీవితాన్ని జీవించాలనుకొని దేవుడికి సాక్షిగా నువ్వు ఉంటే నీకు లోకంలో హింసే. అది తల్లి నుంచి రావచ్చు, తండ్రి నుంచి రావచ్చు, భార్య నుంచి రావచ్చు, భర్త నుంచి రావచ్చు, కూతుళ్ళు, కొడుకులు, కుమారులు, ఎవరైనా సమాజంలో ఎవరి నుంచైనా నువ్వు నీతిగా జీవిస్తుంటే నువ్వు పనికి మాలినోడు అంటారు, పనికి మాలిన దాని అంటారు. నీ వల్ల ఎవరికి ఉపయోగం? ఎందుకు వాళ్ళంతా నేను ఇంతమంది క్రైస్తవులు చూశాను కానీ నీలాగా ఎవడన్నాడా పిచ్చోడు కాదు, నీకు పిచ్చి పట్టిందంటారు. ఎందుకంటే క్రీస్తుని కలిగిన వ్యక్తి జీవితము ఇతరులకి పిచ్చితనంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడిని అంత అమితంగా ప్రేమిస్తాడు. దేవుడు నీ కోసం సిలువలో చేసిన కార్యాన్ని ఏ వ్యక్తి అయితే మనసుతో నిజముగా దాన్ని చదివి బైబిల్ గ్రంథంలో దేవుని కోసం చేసిన కార్యాన్ని, ఆయన సిలువలో పొందిన శ్రమల్ని, ఆకాశాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో ఆయన మానవ మాతృడుగా పుట్టిన విధానాన్ని కానీ, జీవించిన విధానాన్ని కానీ, చనిపోయిన విధానాన్ని కానీ, చనిపోయి ఆరోహణమై పరలోకంలో ఉండి ఆయనకు నీకు శక్తినివ్వటానికి ఆ ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించి నీ కొరకు దీర్ఘశాంతం చూపిస్తూ నువ్వు పవిత్రమైన జీవితంలో దేవుడి బాహువుల దగ్గరికి వచ్చి ఆయన్ని వేడుకొని పవిత్రమైన జీవితాన్ని జీవిస్తామని చూస్తూ 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 నీ కోసము 2000 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డ అంటే అలా చూసే దేవుడు చూపు నీకు ఎలా కనబడుతుంది? ఆయన నీకు వెర్రివాడిలా కనబడుతున్నాడా, లేకపోతే ఏదో సాధారణమైన వ్యక్తిలాగా కనబడుతున్నాడా? అలాగే చూస్తూ ఉంటే దేవుడు కూడా ఒకానొక రోజు మనల్ని చూసి నవ్వుతాడు. ప్రియమైన సంగమా, దేవుడు ఈ లోకానికి వచ్చింది తన యొక్క మనసుని తెలియచేయటానికి. నువ్వు ఎలా జీవించడానికో చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వెలా జీవించాలో, ఆయనకి ఇష్టమైన జీవితం ఎలా జీవించాలో చెప్పడానికి వచ్చాడు. సాధారణమైన జీవితం కాదు. సాధారణమైన జీవితానికైతే లోకంలో మన తల్లిదండ్రులు నేర్పుతాడు, సమాజంలో పెద్దలు నేర్పుతారు, స్కూల్లో టీచర్స్ నేర్పుతారు. కానీ సర్వోన్నతుడైన దేవుడు తన ప్రియ కుమార్ని లోకానికి పంపించి నువ్వు మహోన్నతమైన దేవుడి బిడ్డగా ఎలా జీవించాలో ఆ జీవిత విధానాన్ని నేర్పడానికి ఈ లోకానికి వచ్చాడు. అంత గొప్ప దేవుడు నీకు నేర్పుతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని చదువు, దేవుడు నీకు అన్నీ నేర్పుతాడు. అంతేగాని మన శ్రమొద్దనుకొని తాత్కాలికమైన వేషధారణతో లోకంలో ఇతరులది సంతోషం కోసమే నీ ఆధ్యాత్మిక జీవితం జీవించినట్లయితే అది నులివెచ్చని జీవితం లాగా ఉండి దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడికి నువ్వు వెచ్చగా ఉండాలి, నువ్వు సాక్షిగా ఉండాలి. ఆయన నీ సృష్టికర్త. నీ జీవితకాలం అంతా ఆయనకి సాక్షిగా ఉండాలి. ఆయన స్తుతించడానికి ఆయన యొక్క గొప్ప కార్యాన్ని తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ కష్టాలు వచ్చినా నువ్వు వెనుతిరగకూడదు. ఆయన ప్రతి సెకండ్ నిన్ను చూస్తూనే ఉన్నాడు. నిరంతరము నిన్ను చూసే దేవుడు, నిరంతరము నిన్ను పరిశీలించే దేవుడు, నీ హృదయ అంతరంగంలోని ఆలోచనని చూసే దేవుడుగా మీరు పాడిన 4 పాటల్లోని సారాంశాన్ని క్రోడీకరించుకొని, నేను చెప్పిన వాక్యాన్ని కూడా క్రోడీకరించుకొని నీ జీవితాన్ని దేవుడికి ఇష్టమైన పాత్రలేగా, దేవుడికి సాధనములేగా, దేవుడి యొక్క ఆయుధములేగా నేను రూపాంతరము చెందించుకోమని దేవుడు కోరుకుంటున్నాడు. మీ ఇష్టం ఎటువైపు నిలబడతారో, లోకానికి సంతోషాన్ని కలగజేస్తారో దేవుడికి సంతోషాన్ని కలగజేస్తారో మీకు ఇష్టం. ఆయన శిష్యుడంటే తను వెంబడించేవాడు తన శిలువనెత్తుకొని వెంబడించాలి. అతడే నా శిష్యుడు, అతడే నా శిష్యుడు. లోకమంతా సంపాదించుకున్న తర్వాత, ఈ లోకంలో మనమంతా జీవించినంతకాలం మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతే క్రైస్తవుడిగా నీ జీవితానికి అర్థమే లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి చనిపోయినందుకు గాను నీవు ఆయనకి వెల చెల్లించింది ఏంటి? ఆయన ఇచ్చిన పవిత్రతనే రక్తానికి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి? ఆ విలువైన రక్తంతో నీ ఆత్మని ప్రోక్షిస్తే అది పవిత్రపరచబడి, అదే ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండే నేను సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉండే ఆయన యొక్క పరలోక రాజ్యంలోకి ఉండటానికి యోగ్యమైన పాత్రగా నిన్ను నువ్వు రూపాంతరము చెందించుకోవడమే దేవుడి కోరుకున్న దేవుడి మనస్సు. దేవుడి మనస్సు తెలుసుకోండి. బైబిల్ చదవండి, ప్రతి దినము బైబిల్ చదవండి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీకంటే గొప్ప వాళ్ళ యొక్క ప్రసంగాలంటే, నీ ఆధ్యాత్మిక పరిణతి కంటే ఇంకా గొప్ప పరిణతి కలిగిన వ్యక్తుల యొక్క వాక్యాలు వింటూ నేర్చుకోండి. కానీ ఫాల్స్ ప్రాఫిట్స్ వద్దు మనకి. ఆశీర్వాదాలు, స్వస్థతలు ఇవి చెప్పే వాక్యము చెప్పి దేవుని ఆశీర్వదిస్తాడని చెప్పే బోధకుల యొక్క బోధలు ఎప్పుడు వినద్దు. మిమ్మల్ని నరకానికి తీసుకుపోతాయే కానీ సర్వ సత్యములకు నడిపించవు. మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితిలో, దేవుడికి ఇంకా సమీపముగా, దేవుడి సహవాసంలో ఉన్నతమైన స్థాయిలోకి తీసుకువెళ్ళే వాళ్ళ వాక్యాలు మీరు టీవీలో విని మీ జీవితంలో ఆధ్యాత్మికమైన అభివృద్ధిలోకి నడిపించబడండి. దేవుడు కోరుకున్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా, సత్యాన్ని సత్యంగా ప్రకటించే వ్యక్తులకే మీ జీవితాల్లో ఎప్పుడైతే విలువిస్తారో ఆ విలువిచ్చే విలువ దేవుడిని కూడా మేము ప్రేమించే వ్యక్తులుగా దేవుడు ఎంచుకుంటాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మీకు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ఈ లోకంలో తనని సేవించే వ్యక్తులుగా రూపాంతరం చెందించి నడిపించుకుంటాడు. అలాంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.